మా బంగారం మొత్తానికి చికెన్ చేసింది. చికెన్ డిన్నర్. ఏందో ఈ మధ్య బాగా కోపం అవుతుందా మీద? ఎందుకు మమ్మీ, ఎందుకు అవుతున్నావు కోపం? నేనేమన్నా తప్పు చేసినానా? ఏమన్నా చేసినానా చెప్పండి. ఖాళీ ఫోన్ మాట్లాడకు, అన్నం తిందాము, తిన్న తర్వాత మాట్లాడు అన్న కథం. ఫోన్ పెట్టేసింది, నాకు ఇచ్చింది, ఇక ముత్తుకుంటుంది. నేనేమంటున్నా అంటే నేను 7:30 లోపల తినేస్తా భయ్యా. ఉన్నా వస్తుంది 7:80 తినేస్తా. వావ్ మమ్మీ, 100 రూపాయలు. 200 ఎందుకు? ఎవరు తెచ్చిర్రు? ఇక్కడ రా, ముంగడు రా. డాగా అది? బాగున్నాయి. అది చూపి మమ్మీ ఇక్కడ చూసా. సూపర్గా ఉంది. స్మార్ట్ ఉన్నావు. తేలేదా? అయ్యా ఇంకా ఫ్రెండ్స్, మా వరలక్ష్మి మునగాకు పచ్చడి చేద్దాం అనుకున్నాను. చాలా వరకు ప్రయత్నించాను, కానీ మా గురువుగారు మునగాకు అడిగినందుకు తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మునగాకుని కొంచెం క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే యోగా క్లాస్లో అందరూ కొంచెం డస్ట్ ఉంటే ముట్టుకోరు కదా. సో మంచి వాటర్ బకెట్లో మొత్తం నింపిన. వరలక్ష్మి ఏమంటుందో ఏమో అనుకున్నా, కానీ చూద్దాం. యోగా క్లాస్కి వెళ్తున్నా. అప్పటికి ఇంకా బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు అంటే ప్రతిరోజు నేను తాగుతాను. రక్తం ఉందా లేదా అని కాదు, ఇది హెల్త్ గురించే, ఇంకే ఉద్దేశం. అంతే అంట. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు బేటా? కాదు మమ్మీ, నాకు రాగి ముద్ద తినాలనిపిస్తుంది. ఊకే అన్నం పెట్టి నన్ను చంపుతావా అని. రాగి ముద్ద చేయరాదే? రాగి ముద్ద చేయరాదే? ఎందుకట్లా చేస్తున్నావు? వచ్చినావు బీట్రూట్ జ్యూస్ చేసినావు కదా, ఒక భవనం మునగాకు అడిగినాయేమో, నీళ్ళు తాగినామేమో ఒక గ్లాస్ ఆడ జ్యూస్ ది. ఏమనుకుంటున్నాను ఇలా ఏంది? నాకు టైం అవుతుంది మమ్మీ. టైం అయితే నేను అవ్వద్దు అన్నారు అదంతా. నువ్వు చేసుకోలేవు కదా జ్యూస్, నేనే చేయాలా కదా. మునగాకు పచ్చి తినాలా, 1 గంటన్నర తినాలా, అప్పుడు డైజెషన్ అవుతుంది, బాత్రూమ్ బాగా సాఫ్ అవుతుంది. మా గురుగారు అడిగిండే మునగాకు తీసుకురా రవి అని, అందుకే లోట తీసుకొని వచ్చి ఇచ్చేసిన అందరికి. ఎందుకు తెంపలేదు? దాంట్లో వేసి క్లీన్ చేసిన. ఇప్పుడు చేసుకో స్నానం. అవును నిజమే, చెత్త అది ఉంది వీడియో.
నేను ఏమనుకున్నా అంటే కోపం అవుతావు అనుకున్నా నేను. ఇంత కూల్గా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నా మీద ఏం కోపం లేదబ్బా. వీడియో ఆన్ చేసి మొత్తం అట్లనే ఉంటుంది మమ్మీ. మమ్మీ మీ తమ్ముడు గురించి చెప్పవా? నైట్ సినిమా చూసినావు కదా, ఆ సినిమాలో కొన్ని మూమెంట్స్ నీకు కనెక్ట్ అయినాయా? ఏవేవి చెప్పు. దొంగతనంగా ఎగ్జామ్ ఫెయిల్ అయితే నాయనకు చూపిస్తే నాయన వీళ్ళు దొందే వీళ్ళిద్దరు, వాళ్ళ మమ్మీకి చూపిస్తే అంతేనా? తక్కువ మార్కులు వస్తే మా మమ్మీకి పెట్టా అంటే మా మమ్మీ పెడుతుండే, మంచిగా మార్కులు వచ్చినాయి అనుకో మా డాడీకి చూపిస్తుంది. మార్కులు సరిగ్గా రాకపోతే అయినా నాకు మంచిగానే వస్తుంది. కాదు మమ్మీ, నువ్వు పోయిందే అమాస పుణ్యానికి స్కూల్కి, కానీ రిపోర్ట్స్ అంత బాగా ఎందుకు వేస్తుర్రు? అంతగానం చదువుతావా నువ్వు? అమ్మో అది కథ. కాదు, టమాటా గురించి చెప్తావా? 10 రూపాయలు కిలో టమాటా తీసుకొని ఘనకారం చేసిన మా ఆయన. ఇగో ఫ్రెండ్స్, 10 రూపాయలు టమాటాలు తీసుకున్నా. ఈమె ఏం చేయాలా, రాగానే టమాటా పచ్చడి ఏమైనా చేయాలా? ఇగో ఇడంతా మురగబెట్టింది, మొత్తం అంతా పురుగులు పట్టినాయి, అది పట్టినట్టు చూడు, నిజం అంటే పట్టినాయి. సో నాలాగా ఆశపడి 10 రూపాయలు టమాటా తీసుకోకండి, 25 రూపాయలు టమాటా తీసుకోండి, ఇంకొన్ని రోజులు వస్తాయని అంటున్నావు. అంతేగా మమ్మీ? మమ్మీ నీ గురించి చెప్పరా? అదే ఇంకా ఏం లేవా? నైటు చికెన్ తెచ్చిన భయ్యా, చెప్పడం మర్చిపోయినా. వాళ్ళ డాడీ ఏమంటుండే తెలుసా, 15 రోజుల తర్వాత తెచ్చిండు ఆయన చికెను, నేను మంచిగా కడుపు నిండా తినమ్మా అంట. ఆ చికెన్ ఏం చేస్తావు, ఈ పచ్చడి ఏం చేస్తావు? టిఫిన్కా? ఓకే రైట్. అవును మమ్మీ, నాకు ఎప్పటి నుంచో అడగాలనిపిస్తుంది. కాదు, నేను పోయిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? అట్లానే అనిపిస్తుంది. అరే జాబ్ ఏమో చేస్తాను కదా, వాంటెడ్ గర్ల్స్ ఉన్నారంట ఆడ బట్టల షాప్లో. చేసావా? నైట్ ఏమో బిల్డప్ నైట్ ఏం మాట్లాడింది తెలుసా? ఏమండి మీరు ఒక్కరే కష్టపడుతున్నారు కదా, నేను బి కష్టపడతాను, నాకు ఒక 5,000 జాబ్ ఏదైనా ఉంటే చూడు, చేస్తాను, నీకు బి ఇంటికి కిరాయి వెళ్తుంది, కొంచెం ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, అవి బి వెళ్ళిపోతాయి. హలో మేడం, మరి దేంట్లో చేస్తా అన్నావు? వేరేది ఏదన్నా సీఎం పక్కన సీట్ ఉందంట, పోతావా? పిఎం సీట్ నువ్వు తీసుకుంటావా? ఇంకేం ఒకవేళ సీఎం నువ్వైతే ఏం చేస్తావు మమ్మీ? అన్ని పైసలు ఏడున్నా అక్కడంతా ఒక ఇల్లు కట్టుకుంటావేమో, ఫామ్ హౌస్ పెట్టుకుంటావేమో, ఇంకేమన్నా పెట్టుకుంటావా? మునగాకు ఇది నా పొద్దుగాల పన్ను పోయినా 5 గంటల నుంచి 6 గంటల నుంచి 8 గంటల వరకు తింటున్నా. సో ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మనకి బాత్రూమ్ అనేది డైజెషన్ బాగా అవుతుంది, లో బీపీ హై బీపీ ఇవన్నీ నార్మల్ అవుతాయి, తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఇవన్నీ రికవర్ అవుతాయి. అంటే నా వోల్టేజ్ అనేది నార్మల్ మీడియంలోకి వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. ఇంకో విషయం ఏంటంటే 100% చెప్తున్నా, మేకల్లాగా పచ్చివి తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్తున్నా భయ్య. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఇంకా వరలక్ష్మి, ఒకవేళ నువ్వే మేక అయితే ఏం తింటావు? చికెన్. అప్పుడు చికెన్ పెడితే తింటుండేనా? ఫ్రెండ్స్ అందరికీ అగ్గేందుకు పెట్టినాను చెప్తాను. మునగాకు ఎప్పుడైనా మనం వేడి నీళ్ళలో, ఇప్పుడు ఎట్లా ఇది డస్ట్ ఉంటుంది ఓకేనా, సో ఈ డస్ట్ని మనం రికవర్ చేయాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు వాటర్లో కడుక్కుంటాము, దాని తర్వాత ఇట్లా ఉడకబెట్టిన నీళ్ళలో ఒక 5 నిమిషాలు వదిలేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి
క్రిములు ఏమన్నా. ఫ్రెండ్స్ ఇంకా పని దగ్గరికి వచ్చేసినాను. అక్కడ ఒక అన్నయ్య చాలా అంటే చాలా ఫన్ చేసిండు. ఇది ఓన్లీ ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫన్. ఓకేనా? ఏడునో సునీల్ అంటది వస్తు నాకే అంటది. అరే బాడుకో ఏడున్నోరా నీ నోట్లు నా సాడు నీ కనికిన కండలు అని తిడుతుంది. జల్ది రానగా ఇక ఉత్తుకుంటాడు కాదు. ఇక మళ్ళా ఇంత జారక తీసుకొని ఏడ కొడుతుంది అని చెప్పి ఉత్తరే ఉంటాడు కాడు. ఈ బాడుకొని నువ్వు నా ఏడ దొరికినవురా, నువ్వు మీ మామ అంటే నువ్వు మామ కనుక డబ్బులు నువ్వురా బాడుకొని ఇట్లా మామగారిని కొట్టి పోతే నువ్వు కూడా మధ్యలో సారా బాడుకొని పట్టుకుంటుందట కొట్టిందట. మీ మామని కొడితే నువ్వు మధ్యలో సారా బాడుకోని ఆ సత్తిగాడు నువ్వు వద్దురా తింగేసినాడు. ఇప్పుడు లాల్మీ చేస్తున్నాడు ఆడు. అన్న మనం చేసే వర్క్ ఇక్కడే అన్న. మొత్తం కంప్లీట్గా చూస్తారు కదా, మొత్తం కంప్లీట్గా ఆడ నుంచి మొత్తం గ్రీన్ పట్టీలు, ఆ సజ్జలు ఇవన్నీ కంప్లీట్గా అయితే చేసుకుంటూ అయితే వచ్చిన. ఇక ఆల్రెడీ అక్కడ అన్న వాళ్ళు బి చేస్తారు. సో ఇక మన పని ఇట్లుంటుందన్న. మనము అనుకుంటాము ఏముంటుందిలే ఏం చేస్తారులే అని అనుకుంటారు, కానీ కొంతమంది అయితే పెయింటర్ అంటే చిన్న చూపు చూస్తారన్న. అది వచ్చింది బాధ. జాబ్ చేయంటారు, జాబ్లో ఏముందన్న, జాబ్ కన్నా పెయింటింగే మేలు అనిపిస్తుంది. ఏంటంటే దాంట్లో ఈఎస్ఐ పిఎఫ్ కష్టమవుతుంది, ఇంకా ఫెసిలిటీ అనేది కనిపిస్తున్నా అది. ఇక అక్కడ ఉన్న అన్నది పోయి చూస్తుండు ఏమైంది ఈడు ఏం చేస్తుండ అని. ఫ్రెండ్స్ అందరికీ ఇక వర్క్ అయితే అయిపోయింది. వచ్చే టైంలో స్ట్రెచ్చర్ బ్యాగు తీసుకొని అందరం తీసుకున్నాము, ఇంచుమించుగా 150 బ్యాగులు. అయితే ఒక అన్న ఏం చేసిండంటే మాట్లాడుతూ బ్యాగ్ అనేది మీద ఎదిరేసిండు. వేయంగానే ఇట్లా తక్కువన్నది బ్యాగ్ది వెన్నుపూస ఉంటుంది కదా, అది తక్కువన్నది. మిగతా వాళ్ళందరూ తిట్టిర్రు ఇక, అట్లా ఎందుకు మజా చేస్తున్నావు, అది బ్యాగు 25 కిలోల బ్యాగు అట్లా ఎట్లా వేస్తావు నువ్వు, అట్లా వేయడం కరెక్టేనా అంటే, అన్న నేను మజాకులు వేసిన అన్న, సీరియస్గా వేయలేదన్న, సారీ తమ్ముడు ఏమనుకోకండి. నేను ఇప్పుడు ఆటో ఆడుంది, ఆటో దగ్గరికి నేను వెళ్తున్నా, వెళ్ళే టైంలో రప్మని వేసిండు భయ్య. కొంచెం పెయిన్ అనిపించింది, కొంచెం బాగా పెయిన్ ఉంది. ఏం చేద్దాం, రేపు మా గురువుగారికి చెప్తే తగ్గిపోతుంది కానీ. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఆ వీడియో అందరు చూస్తుర్రు, ప్లీజ్ లైక్ కొట్టండి అబ్బా, లైక్ మర్చిపోతుర్రు. మీ సహాయం చేస్తాం మమ్మీ. నాకు నా స్కూల్ లైఫ్ గుర్తుకొస్తుంది తెలుసా, ఎందుకు చెప్పు. ఇప్పుడు గదే చూసినాం కదా, మనసు మంగళం దాస మంగళం. ఆ మ్యూజిక్ అయితే హైలైట్ ఉంది సినిమాలో. లాస్ట్కి ఆయన అన్న మాట హైలైట్ ఉంది అబ్బా నాకు. శంకర్ దాదా సినిమాకి పోవా అని. ఇంకొకటి ఏంటంటే టీచరు లాస్ట్కి ఒక మాట చెప్తాడు లైఫ్ గురించి. అరే ఈరోజు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు రేపు లాస్ట్ ర్యాంక్ రావచ్చు, పాస్ కావచ్చు, కాకపోవచ్చు అని. ఇంకొకటి ఏం చెప్పిండంటే కార్తిక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అది చెప్పిండు. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టము అంటే కార్తిక్ అని ఉంటుంది కదా స్కూల్లో. చిచ్చోరా బ్యాచ్ అంటే మాదే అనుకుంటుండే. ఈ మూవీ చూస్తే, వెబ్ సిరీస్ చూస్తే నిజం చెప్తున్నా, అసలు మా చిచ్చోరా బ్యాచ్లో మేము ఎట్లున్నాం రా బాబు, ఏంట్రా బాబు అనిపిస్తుండే. నేనైతే చెప్పేసినాను కదా ఇందాక, ప్లీజ్ కొంచెం బాసాలు దోమ వాయి వాళ్ళ కొంచెం కదా. ఆయనైతే తోముతా అని అయితే తోముతుండు. ఎందుకని అలా కానీ మా ఆయన నేను చెప్పిన పని చేస్తాడు అబ్బా, అప్పుడప్పుడు రోజు చేస్తారని అనుకోవద్దు.
ఎప్పుడో ఒక్కసారి చేస్తాడు అంతే. అంటే రోజు చెయ్యను. ఇక ఇట్లా అయితే తోముతున్నాడు బాసన్లు. తోమాలబ్బా, భార్యలకి సపోర్ట్ చేయకుండా ఇంకెవరికైనా ఇస్తామా సపోర్ట్? ఇప్పుడు ఎప్పుడు మీరే చేస్తారు కదా, మేము ఒక రోజు చేస్తాం. ఏమో కోపం వస్తుందా ఏంది? ఎందుకు వస్తామా మీ కోపము? బాసన్లు తోమన్నా కదా. ఏం వస్తలేదు, ఎవ్వరు ఏమన్నా అనుకోండి భయ్యా. ఇగో నేను ఒక్కడే చెప్తున్నా, మా భార్య ఇన్ని రోజులు తోమేది, నేను ఒక్కరోజు తోమితే పోయేది ఏం లేదు. ఆమెకు ఏదో నా వంతు సాయం చేద్దామని నేను డిసైడ్ అయినా. ఓకేనా? మీతో వాళ్ళు వచ్చి మిగతా ఫీల్ అయ్యి మా వద్ద ఏం చేస్తలేదు, మా అక్క ఏం చేస్తలేదు, ఇవన్నీ అనకండి. ఎందుకంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో అన్నీ ఉంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ఇంకా డబ్బు గురించి ఉంటుంది. నీకు ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్, పెళ్ళైన కొత్తలో మా భార్య ఒక నూనె ప్యాకెట్ కోసం పెట్టింది. నూనె ప్యాకెట్ కోసం. తర్వాత మా అమ్మ కత్తి కూడా పెట్టినప్పుడు ఏడ్చింది. ఇప్పుడేమో మొత్తానికి అయితే మా అమ్మ పోయి గుర్తుకొస్తుంది. మా అమ్మ దగ్గర పోయి పోవాలి. ఇంకోటి ఇప్పుడున్న పొజిషన్ అయితే ఇప్పుడైతే చాలా టైట్లో ఉన్నాడు. కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంటి కిరాయి అన్నీ ఉన్నాయి నాకు. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మా మమ్మీ దగ్గర పోయి రావాలి. సో ఇలా ఉంది నా లైఫ్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ కొట్టండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కోరుకునేది ఇది ఒక్కటే కదా. నేను కూడా నీకు చాలా చాలా థ్యాంక్స్ అడగగానే బాసలు తోముతున్నందుకు. అయ్యో అయ్యో చెప్పడం మర్చిపోయినా. అయ్యో ఫ్రెండ్స్ వరలక్ష్మి నా లైఫ్లో రావడమే అదొక సర్ప్రైజ్ లానే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు మాటలు అన్నా ఏమన్నా కానీ నన్ను అర్థం చేసుకొని ఉంటుంది. ఏంటంటే ఈ మధ్య నేను బయటికి వెళ్ళనిస్తలేదు, ఎప్పుడు ఈమె దగ్గరే ఉండాలా, ఎక్కడ పోవద్దు, నన్ను చూడు నువ్వు, నిన్ను చూడు నేను, నన్ను చూడు నువ్వు. ఇప్పుడు ఇదే చేస్తుంది. అబద్ధం ఇది, నమ్మకండి. నాకు కష్టం ఎప్పటికైనా చెప్పండి అబ్బా, కామెంట్ అనే చేయండి. ఎందుకమ్మా, ఎందుకు ఏం చేసినావు? బాయ్ బాయ్, గుడ్ నైట్. మొత్తం బాసాలు తోమినా. జూమ్ చేయాలా? ఇగో ఇదేంది, ఇగో పొయ్యి మీద సబ్బు, ఇగో ఇదే ఇగో నేను నీళ్ళలో పోయేదాకా నాకు తెలుసు. ఎంత తోమినా అమ్మ నువ్వు మారవే తల్లి. చే కష్టం చేసినా అంతే, కష్టం చేయకపోయినా అంతే. ఏం చేద్దాం అమ్మ, గాదన నేర్చుకున్నా బాసాలు తోమేది. కొంతమంది గాయం తప్పి తోమరు. నిజంగా ఇంత కష్టపడి ఇంత ఇష్టంగా చేసినా కాబయ్యా, నన్ను ఇట్లా తీసి వాడేస్తుంది వరలక్ష్మి. నవ్వకు నువ్వు, ఐ హేట్ యూ.